అరే మామ, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. 2026లో ఇదే మన ఫస్ట్ రివ్యూ. సైక్ సిద్ధార్థ మూవీ చూడడం జరిగింది. సినిమా అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. స్టోరీ అయితే రొటీన్ స్టోరీయే, బట్ తెరకెక్కించిన విధానమే డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ అన్ని క్రాఫ్ట్స్ చాలా హార్డ్ వర్క్ చేసే, ముఖ్యంగా టెక్నికల్ క్రాఫ్ట్స్ చాలా హార్డ్ వర్క్ చేసే. అండ్ లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో వచ్చిన దండోర సినిమాలో నందుకి 3-4 సీన్లు మంచి సీన్లు పడ్డాయి. ఇక్కడ సైక్ సిద్ధార్థలో ఇది మొత్తం క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ కాబట్టి తన యాక్టింగ్ పొటెన్షియాలిటీ చూపించుకోవడానికి చాలా స్కోప్ ఉంటది. నిజం చెప్తున్నాను మామ, విశ్వరూపం చూపించాడు. నందు చాలా టాలెంటెడ్ యాక్టర్ అని మనకు తెలుసు. రోల్స్ రాక ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు. మంచి రోల్ పడింది, చాలా గట్టిగా ప్రూవ్ చేసుకున్నాడు. కానీ కంప్లైంట్ ఏంటంటే ఈ సినిమా అందరి ఆడియన్స్ కి కాదు. అదేంట్రా మళ్ళీ ఎలాగని గాలి తీస్తావు? గాలి తీయడం కాదు మామ, ఇప్పుడు 10 మంది కూర్చొని సినిమా చూసారనుకో, ఇద్దరికీ నచ్చుతుంది. ఎందుకంటే ఈ సినిమా ఎడిటింగ్ అంత కొత్తగా ఉంటది, నాన్ లీనియర్ వేలో ఉంటది చెప్పాలంటే. అంటే మనం చాలా సినిమాలు చూస్తాం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో, వాటికి లేని ఇబ్బంది దీనికి ఎందుకు వచ్చిందంటావు? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 1, 2, 3 అలా 10 వరకు తీసుకో. 1 నుంచి 10కి వెళ్ళిపోయి మళ్ళీ 10 నుంచి 5కి వెళ్ళి 5 నుంచి 10కి వచ్చి అంటే చాలా నాన్ లీనియర్ గా ఉంటది. ఇప్పుడు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలు కొన్ని ఏంటంటే ఒక పాయింట్ కి వెళ్ళింది మళ్ళీ వెనక్కి వస్తుంది. అంటే 3-4 పాయింట్లు కలిపి నాన్ లీనియర్ గా తీసుకెళ్తారు. కానీ ఇక్కడ ఒక్క పాయింట్ ని చాలా వేస్ లో తీసుకెళ్తారు ఎడిటింగ్ అట్లో. ఓకే, అందుకని జనాలు అంతా కన్ఫ్యూజ్ అయిపోయారు అంటావు? కన్ఫ్యూజ్ కాదు, ఆ ప్యాటర్న్ మన వాళ్ళకి చాలా కొత్త. ఇంకోటి ఏంటంటే చాలా మీమ్ రిఫరెన్స్లు పెడతాడు సినిమాలో ఫస్ట్ హాఫ్ లో. అవి చూసి చాలా మంది ఇదేంటి బాబు అన్నట్టు అనుకుంటారు. ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాం కదా రీల్స్, మళ్ళీ ఎక్కడ ఎందుకని చెప్పి సినిమాకి ఒక కొత్తదనం తీసుకొస్తాయి, నావెల్టీగా ట్రై చేశారు. నాకైతే పర్సనల్ గా నచ్చింది. అందరికి నచ్చుతుంది అని మాత్రం నేను చెప్పను. సినిమా టెక్నికల్ గా బాగుంది అంటున్నావు కదా, ఇది ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటున్నావు. ఏ రకంగా నీకు టెక్నికల్ అనిపించింది? అంటే ఎడిటింగ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుతున్నావా, సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుతున్నావా, లేకపోతే మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నావా? ఎలాంటి సినిమాలు వర్కౌట్ అవ్వాలంటే టెక్నికల్ వాల్యూస్ అన్ని కలిపి పనిచేయాలి. అంటే ఒకరినొకరు కాంపెన్సేట్ చేసుకుంటూ పనిచేయాలి. సినిమాటోగ్రఫీకి తగ్గట్టుగా మ్యూజిక్ ఉంటది మామ. మ్యూజిక్ చాలా బాగుంటది, పాటలు గానీ లిరిక్స్ గానీ. అంటే అది కొత్త రకంగా ఉంటది, సినిమాకి బాగా సెట్ అయింది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా ఎడిటింగ్ కి తగ్గట్టు. అంటే ఇలాంటి సినిమాలు కట్ చేసినప్పుడు సినిమాటోగ్రఫర్ కి ఎడిటర్ కి మంచి కోఆర్డినేషన్ ఉండాలి. ఆ కోఆర్డినేషన్ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అండ్ ఈ సినిమా డైరెక్టర్ ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాలో రాయడానికి ఏం లేదు, స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంటది. అంటే బాగా ఊహించుకున్నాడు. కానీ అన్నిటిని స్క్రీన్ మీదకి తీసుకురావాలంటే వీళ్ళందరి చేత వర్క్ చేయించాలి. ఆ వర్క్ చేయించడంలో మాత్రం చాలా కన్విక్షన్, కమాండింగ్నెస్ చూపించాడు. ఓకే, ఓవరాల్ గా మన వాళ్ళకి చెప్పాలంటే సినిమా గురించి ఏం చెప్తావు? ఎవరికైతే సినిమాలు పిచ్చి ఉందో, ఎవరైతే ఒక కొత్త రకమైన సినిమా చూడాలనుకుంటున్నారో వెళ్ళి చూసేయండి. ఖచ్చితంగా కిక్కేస్తుంది, చాలా బాగుంటది. వెళ్ళి నియర్ బై థియేటర్స్ లో చూసేయండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ సంవత్సరం మన ఛానల్ ఇంకా ఇంట్రాక్షన్ పెరుగుతుంది. అండ్ ఉగాది నుంచి ఒక కొత్త కాన్సెప్ట్ కూడా ట్రై చేస్తున్నాం. అదేంటి ఇప్పుడు చెప్పను, ఉగాది రోజున చెప్తాను. వాట్ ఎవర్, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మీ ముందుకు వచ్చేస్తాం.